అని మిస్టేక్ ఏంటంటే ఈసారి అదే వచ్చింది. బట్ మిస్టేక్ ఏంటంటే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లు అందరు మంచిగా. సో నేనైతే మంచిగా ఉన్నాం, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రివ్యూస్ వచ్చింది కాబట్టి మీకు అందరికి అర్థమై ఉంటుంది. నేను మీషోలో తీసుకున్న శారీస్ అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా నేను వాడిన తర్వాత రివ్యూ ఎట్లుందని అయితే చెప్తా. సో ఇవ్వడం అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీషోలో చాలామంది ప్రొడక్ట్స్ తీసుకొని తర్వాత క్వాలిటీ బాగాలేదు అని అనుకుంటారు కదా. సో అందుకోసం వాడిన తర్వాత నేను రివ్యూ ఇద్దామని అయితే అనుకుంటున్నా. యూస్ఫుల్ వీడియో కదా ఫ్రెండ్స్, లైక్ చేయరి. సో లైక్ చేసి హైప్ చేసి అయితే మర్చిపోయి ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం. ఇవి ఇప్పటి కాదు, సో ఇయర్స్ కింద తీసుకునేవి కూడా నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నా. ఆల్మోస్ట్ అన్ని శారీస్ బ్లౌజెస్ నేను ఎక్కువ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే. సో శారీస్ అయితే తక్కువ, డ్రెస్సెస్ కూడా చాలా తీసుకున్నా. అవన్నీ కూడా నేను ఆల్రెడీ రివ్యూస్ చేసిన. సో అందుకోసం డ్రెస్సెస్ అయితే ఏం చూపిస్తలేను, ఓన్లీ శారీస్ అండ్ బ్లౌజెస్ మాత్రమే రివ్యూ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ, ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకుంది. సో ఆల్రెడీ నేను ఈ చీర తీసుకున్నప్పుడు కూడా వీడియో పెట్టిన. దాదాపు ఇది తీసుకొని 3 years అయితే ఇప్పటికీ కూడా నాకు ఇది కొత్త చీరలానే ఉంటుంది. సో ఈ చీర 3-4 years బ్యాక్ ట్రెండింగ్ శారీ అంటే ఇదే అనుకోని. సో బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషను, సో ఇది ఏ రికోరి తీసుకున్నా నేను ఇప్పటికి కూడా కొత్త చీరలానే అనిపిస్తుంది. సో చాలాసార్లు కట్టుకున్నా. సో ఈ బ్లౌజ్ కూడా ఇందులోనే వచ్చింది. ఫస్ట్ అయితే ఇక ఈ శారీ, తర్వాత ఇంకో ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్ ఉండే ఒకప్పుడు. ఇది కూడా ఇప్పటిది కాదు, 4-5 years బ్యాక్ తీసుకున్నాను అనుకోరి. సో ఈ సారీ నేను ఈ శారీలో దిగిన పిక్స్ ఏమి ఉంటే సైడ్కి అయితే యాడ్ చేస్తాను చూడుని. చూసిరు కదా. సో ఇది మంచిగా వచ్చింది. బట్ ఇక్కడ ఇది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సారీ మంచిగా ఉంది, ఫోన్లోనైతే బాగుంది. సో బాగుంది, బార్డర్ మంచిగా ఉంది, సో క్లాత్ బాగుంది అని చెప్పేసి అయితే నేను తీసుకున్నా. బట్ ఏమైందంటే క్లాత్ అనేది అసలు బాగా రాదు. అంటే మొత్తము మెత్తగా సాఫ్ట్గా లేదన్నట్టు. అంటే మొత్తం ఎట్లా అనంటే ఇట్లా ఇట్లా ఉంది, అంత గుల్లలాగా ఉంది సారీ. క్లాత్ అయితే బాగా రాలేదు. సో క్లాత్ అయితే క్వాలిటీ అంత బాగా రాలేదు. సో తీసుకున్న తర్వాత నేను రిటర్న్ పెట్టేసేయాలి అనుకున్నా. బట్ రిటర్న్ పెట్టడము అది అంటే పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా నేను అప్పటికే ఇంకా స్టాప్ చేసేసిన. పోనీలో ఒక 2-3 సార్లు కట్టుకుందాము ఇంకా తీసుకున్నందుకు ఇక అని చెప్పేసి అయితే రిటర్న్ అయితే పెట్టలేదు, ఉంచేసుకున్నా. దీన్ని అయితే నేను ఒక 3 times కట్టిన అంతే. సో 3 times అయితే కట్టిన. ఈ శారీ రివ్యూ అయితే అసలు బాగాలేదు. తీసుకున్నాం కట్టుకుంటే కూడా అసలు కంఫర్ట్ లేదు చెప్పాలంటే. మొత్తం ఎట్లా అంటే గుల్ల కట్టుకుంటే అసలు సిమ్లా ఇట్లా లేవడము అట్లా కంఫర్ట్ అయితే లేదు ఈ సారీ. బట్ నేను తీసుకున్నా కాబట్టి చూపిస్తున్నా. సో ఇదైతే కొంగు. సో బార్డర్ అయితే ఇట్లా పెద్దగా వచ్చింది. సో క్లాత్ అయితే నాకైతే మంచి రాలేదు. సో ఇదివరకు ఎవరికైనా తీసుకుంటే బాగుందేమో. సో నేనైతే ఆల్మోస్ట్ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ చూసి మాత్రమే నేను శారీస్ తీసుకుంటా. బట్ అయినా సరే అందరికీ ఒకేలా ప్యాకింగ్ అయితే ఉండదు కదా. ఈ సారీ అయితే నాకు ఇట్లా వచ్చింది, అంతా అయితే నచ్చలేదు. బట్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి అయితే తీసుకున్నా. సో ఇది కూడా ఇప్పటిది కాదు, దాదాపు ఇది కూడా 4 years పైగానే అవుతుంది ఈ శారీ. సో బ్లాక్ అండ్ వైట్. సో చాలా ట్రెండింగ్ శారీ. నాకైతే ఎంత బాగుందంటే క్వాలిటీ అస్సలు మస్తుంది, సాఫ్ట్గా అసలు కట్టుకుంటే కూడా కట్టుకున్నట్టు కూడా లేదు, అంత అల్కా ఉంది చీరనైతే. సో నాకైతే ఇప్పటికీ కూడా కట్టుకోవాలి కొత్తలాగా అంటే ఎన్నిసార్లు కట్టుకున్నాను లేదు. ఇంకా 4-5 years అంటే ఇంకా మీరే అనుకోరు ఎన్నిసార్లు కట్టుకున్నాను. సో చూసిరు కదా బార్డరు చిన్న వచ్చింది బార్డరు. నాకైతే ప్లెయిన్ శారీస్ ఎక్కువ ఇష్టము. సో బ్లౌజు శారీ ప్లెయిన్గా వచ్చేసి బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంటే లుక్ బాగుంటుంది కదా, అందుకే కొన్ని ప్లెయిన్ శారీసే తీసుకుంటా. సో అందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే నాకైతే అసలు లేనే లేదు అనుకోండి. సో అందుకోసం నేనైతే ఇంకో ఈ శారీ తీసుకున్నా. సో దీని పిక్ కూడా సైడ్కి యాడ్ చేస్తుండ్రు. ఎంత అంటే అంత సాఫ్ట్గా. సో దీన్ని ఎన్నిసార్లు వెండనో తెలియదు, అయినా సరే ఇంకా కూడా క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఇంత కూడా ఖరాబ్ కాలేదు. సో వీటన్నిటి ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తా. సో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తా, చూడు చెక్ చేయి. సేమ్ నేను తీసుకున్న యాజ్ డీజ్ అయితే పెడతా. చూసిరు కదా. దీని మీదకి బ్లౌజ్ కూడా వచ్చింది. సో బ్లౌజ్ ఎట్లా వచ్చిందంటే మొత్తము ఇట్లా బాగా వచ్చింది వర్క్. సో ఇట్లా చెంకి వర్క్ వచ్చింది బ్లౌజ్. కుట్టికిచ్చుకున్నా, దీనికి బోటెడ్ పెట్టిన, ఎందుకంటే వర్క్ మొత్తం ఇట్లానే వచ్చింది కాబట్టి.
సో బోర్డర్ పెట్టి అయితే స్టిచ్ చేయించుకున్నా. సో బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ మొత్తం చమ్కీ వర్క్ వచ్చింది చూసి కదా. కానీ హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా జాలీలాగా వచ్చింది. నాకు అసలు ఇట్లాంటివి వేసుకోవడం నచ్చదు. బట్ స్టిచ్ చేసుకున్నా కాబట్టి ఒక 1 టైము 2 టైము ఈ బ్లౌజ్తోని దీన్ని సారీ వేర్ చేసిన. బట్ నాకు ఎందుకో ఈ బ్లౌజ్ కంఫర్ట్ అనిపించలేదు. ఇక దీన్ని అయితే వేసుకోవడం మానేసిన. సో దీని మీదకి అయితే ఇంకో ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. నేను ఇది చాలా వీడియోస్లలో మీరు అందరు చూసారు కదా. ఈ బ్లౌజ్ అయితే అసలు బ్లాక్ ఉందంటే మనకు దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజు నాకు మెయిన్ ఈ చీర కోసం అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నా. దీనికి 290 ఏమో పడ్డది ప్రైస్, అంతా ఏం ఐడియా లేదు. సో ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాం ఈ శారీ పైకి. ఇంకా దీని మీదనే ఒక 2 టైమ్స్ అయితే కట్టుకున్నా. చూసారు కదా బాగుంది. ఇది కూడా నేను అన్ని మీషోలో తీసుకున్నాయి దాదాపు రెడీమేడ్ బ్లౌజెస్. సో ఇంకా ఈ బ్లౌజ్ ఎట్లాగా ఉంది కదా అని చెప్పేసి ఈ చీర తీసుకున్నా. సో ఈ చీర మ్యాచ్ అయింది కదా. నేను ఎక్కువ బ్లౌజెస్ మ్యాచింగ్ ఉన్న శారీసే కుట్టాను, ఎందుకంటే మళ్ళీ దానికి మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడము అదంతా ఎందుకని చెప్పేసి ఇంకా నేను ఈ శారీ అయితే తీసుకున్నా. ఇదైతే మొన్న రీసెంట్గా తీసుకున్నా, దాదాపు ఒక 7 మంత్స్ బ్యాక్ తీసుకున్నా అనుకుంటా. సో ఈ శారీ క్వాలిటీ బాగుంది. సో క్లాత్ వైజ్గా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సో నేను ఏదైతే సెలెక్ట్ చేసి ఏదైతే ఆర్డర్ చేసినో అదే వచ్చింది. బట్ మిస్టేక్ ఏంటంటే శారీ అయితే చిన్నగా వచ్చింది అన్నట్టు. అంటే నేను హైట్ ఉన్నా కదా, సో హైట్ ఉన్నట్ల చీర అనేది నాకు సరిపోలేదు. సో సింగిల్ కానీ సో చీర హైట్ అనేది నాకు సరిపోలేదు. బట్ క్వాలిటీ బాగుంది, కట్టుకున్నా చాలాసార్లు కట్టుకున్నా, మీరు చూసే ఉంటారు వీడియోస్లలో. బట్ నాకు మాత్రం చిన్నగా వచ్చింది. నేను ఏదున్నా సరే చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. సో మంచిగా ఉంటే మంచిగా చెప్తా, మంచిగా లేకపోతే మంచిగా లేని చెప్తా. సో క్వాలిటీ అంతా బాగానే ఉంది, కానీ నేను హైట్ ఉండడం వల్ల నాకు మాత్రం చిన్నగా వచ్చింది అనిపించింది. బట్ సారీ అయితే బాగుంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నా, ఫైనల్గా తీసేసుకున్నా. ఈ సారీ పైకి అయితే ఈ బ్లౌజ్ అయితే వేర్ చేసిన. బాగుంది కదా. తీసుకున్న శారీస్ అయితే ఇవి, ఇంకా చాలా ఉండే బట్ ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర లేవు. సో ఈ శారీస్ అయితే తీసుకున్నా. కట్టిద్దాం. ఈ బ్లౌజు చూడలేరు మీరు వీడియోస్లలో, ఎందుకంటే నేను ఇది తీసుకొని కూడా 4-10 మంత్స్ అవుతుంది ఈ బ్లౌజ్ తీసుకొని. సో ఇది నా మ్యారేజ్ శారీ పైకి అని చెప్పి తీసుకున్నా. నాది పెళ్లి చీర ఉండే. సో పెళ్లి చీర మీదకి బ్లౌజ్ అయితే హాఫ్ హ్యాండ్స్. సో అంతా బాగాలేదు, అందుకని ఇంకా నేను మ్యారేజ్ శారీ పైకి అని చెప్పేసి నాది ఎల్లో కలర్ చీర ఉంది కదా. సో ఇది రెడ్ కాబట్టి ఈ చీరను అయితే తీసుకున్నా. నా పెళ్లి చీరకు బాగుంది. సో దీన్ని అయితే 2 టైమ్స్ అయితే నేను దీన్ని వేసుకున్నా. సో క్లాత్ పిండినా సరే ఏం ఖరాబ్ కాలేదు. సో వర్క్ కూడా ఏం పోలేదు, బాగుంది. నాకైతే నచ్చింది. సో ఇంకోటి అయితే ఇంక ఇదైతే ఇంకా చెప్పనవసరం లేదు, మీరు వీడియోస్లో అన్నిట్లలో చూసే ఉంటారు. చాలా అంటే చాలాసార్లు వేసుకున్నా, అసలు ఇంత కూడా ఖరాబ్ కాలేదు. అసలు వర్క్ చూడదు ఎంత బాగుందో, అసలు నిజంగా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా పనికిరాదు. సో అంత బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ ప్లానే. దీనికైతే కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ పడ్డది. సో నేను తీసుకున్నప్పుడు కూడా ఇది వీడియో పెట్టినా, బట్ వాడిన తర్వాత రివ్యూ చెప్పాలి కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో తీస్తున్నా. అసలు ఎంత బాగుందంటే లుక్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. పట్టు శారీ పైకి ఈ బ్లౌజ్ కట్టుకున్నామంటే వేరే లెవెల్. అసలు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా పనికిరాదు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి బ్లౌజులు అంటే ఇంకా మీషో బెటర్ అనుకోవచ్చు. సో చూసారు కదా, దీని అయితే ఎన్నిసార్లు వాష్ చేసిందో, దాదాపు ఒక 10 టైమ్స్ దీన్ని నేనైతే వాడిన ఈ బ్లౌజ్ని. సో దీనిపైకి ఇంకా ఏమైనా శారీ ఉంటే తీసుకోవాలి అనుకుంటున్నాను మ్యాచింగ్. నాకైతే బాగా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. సేమ్ యాజ్ డీస్ నేను ఏదైతే తీసుకున్నా, ఏదైతే ఆర్డర్ పెట్టినో అదే వచ్చింది ఆజము. సో నాకైతే బాగా నచ్చింది. సో ఇదైతే నేను నా పట్టు శారీ మీదకి అయితే వేర్ చేసిన. సో ఫొటోస్ అయితే సైడ్కి పెడతా చూడండి. ఇంకా ఇది కూడా నేను ఆల్రెడీ చూపెట్టిన వీడియోలో. కానీ నేను ఇది చెప్పాలంటే ఇది ఇంతవరకు వాడలేదు. ఇంకా దీనికి టైం ఉంది. సో దీన్ని వాడిన తర్వాత చూపిస్తా. బట్ ఇది కూడా మీషోలోనే తీసుకున్న వర్క్ బ్లౌజు. సేమ్ నేను ఏదైతే ఆర్డర్ పెట్టినో అదే వచ్చింది. సో హ్యాపీ. కలర్ కొంతమందికి కలర్ వేరేది రావడము, డిజైన్ వేరే రావడము, మోడల్ వేరే రావడం అట్లా జరుగుతుంది కదా. బట్ నాకు మాత్రం ఇప్పటివరకు అయితే అట్లా జరగలేదు. సో నాకు ఏదైతే పెట్టినో అదే వచ్చింది. ప్రతిదీ కూడా ఎవరికో ఒకరికి అట్లా 100లో 99%లా ఒక 1% వాళ్ళకి వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. బట్ అన్నీ బాగానే వచ్చినాయి. సో
సో నేను ఏదైనా సరే ఆర్డర్ పెట్టినంటే ఖచ్చితంగా 5 days 6 daysలో వచ్చేస్తుంది. ఎక్కువ రోజులైతే ఏది కూడా టైం పట్టలేదు. సో ఇంకా నేను మా పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకున్నా. సో అవి కూడా నేను వీడియో నాకు దసరా అప్పుడు తీసుకున్నా, నాకు టైం లేకుండా వీడియో చేయలేదు, కానీ పిల్లలు కూడా చాలా తీసుకున్న డ్రెస్సెస్. సో నాకు డ్రెస్సెస్, బట్ నేను శారీస్ అండ్ బ్లౌజెస్ మాత్రమే మీకు చూపెట్టిన. ఇవి మాత్రం సూపర్ ఉంది. సో వాడిన తర్వాత కూడా నేను ఇవి ఒక్కసారి కాదు 4-5 times 10 times యూజ్ చేసినాయి చూపిస్తున్నా మీకు. ఇప్పటికి కూడా కాదు కదా అవి. సో 4-5 years బ్యాక్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి రివ్యూస్ ఇప్పటికి కూడా ఎంత బాగున్నాయి అంటే. సో చినిగిపోవడం కానీ అది అసలు ఏం కూడా లేదు, అంత బాగుంది క్వాలిటీ అయితే. సో మీరు కూడా ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకొని, డిస్క్రిప్షన్లో నేను ఏవైతే తీసుకున్నానో ప్రతి ఒక్కటి నేను లింక్ ఇస్తాను. సో అట్లనే నేను ఈ శారీ పైన దిగిన ఫొటోస్ కూడా సైడ్కి ఇస్తాను. సో వీటి ప్రైస్తో సహా మెన్షన్ చేస్తా. సో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవాలి ఫ్రెండ్స్. ట్యాగ్ చేస్తా, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూడదు, ఓకేనా ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ ఉంటే సో ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తా. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయరు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇందులో ఏ శారీ బాగుంది అని అయితే చెప్పుర్రి, చెప్పడం మాత్రం మర్చిపోకూరు ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్. ఏందక్క మళ్ళీ వచ్చినావు అనుకుంటారు కావచ్చు. సో చెప్తా, వీడియో మధ్యలో యాడ్ చేసేసిన. ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకుందే. సో దుప్పట్ట డ్రెస్ ఫుల్ చూస్తే మీకు అర్థమైతే అన్ని వీడియోస్లో మీరు చూస్తారు కదా. సో అయితే అసలు ముచ్చట ఏంటంటే మెయిన్ ఒక బ్లౌజ్ చూపెట్టడం మర్చిపోయినా. సో ఇది ఒక సిస్టర్ అడిగినానంటూ, అక్క బ్లౌజ్ బాగుంది అని చెప్పి. అసలు నేను దీనికోసమే వీడియో చేసిన, బట్ మర్చిపోయినా. అందుకోసమే మళ్ళీ చూపెడదాం ఇంకా అని చెప్పేసి. బయట తీసుకుంటే 100-120కి అట్లా వస్తుంది. సో మీషోలో కూడా అంతే ఉంది, బట్ క్వాలిటీ బాగుంది, ఎలాస్టిక్ అన్నట్టు. సో ఇది వచ్చేసి హ్యాండ్స్, బుగ్గల హ్యాండ్స్ వచ్చినాయి. సాగుతుంది మనం వేసుకుంటా ఉంటే. సో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా. సో సైజెస్ కూడా తీసుకోవచ్చు. ఇది మన వర్క్ సింపుల్ శారీస్ మీదకి, డైలీ వేర్ శారీస్ మీదకి బాగుంటుంది. సో నేనైతే డైలీ వేర్ శారీ మీదకి కూడా దీన్ని అయితే దాదాపు ఒక 10 times వేసుకునవచ్చు. సో ఎలాస్టిక్ వచ్చేసి ఇది ట్రెండింగ్ మొన్నటి దాకా ఈ బ్లౌజు. సో ఇది తీసుకున్నా. సో ఇంతకుముందు నేను శారీ డ్యామేజ్ వచ్చిందని చెప్పినా కదా, దానికైతే బ్లౌజు ఇది అన్నట్టు, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.